వివాహ బంధం అంటే ఏమనుకుంటున్నారు? ఆయన బాధలు ఆయన, నా బాధలు నా అంటే నోర్మే, తప్పదే. తన బాధలు తనవే, నా బాధలు నాదే. వండుతుంది బట్టలు, నోర్మే. తన బాధ నీది కూడా. ఒకరి బాధలు ఒకరు కలిసి నవ్వినా ఇద్దరు నవ్వాలి, నవ్వినా కలిసి ఇద్దరు నవ్వాలి, ఏడ్చినా కలిసి ఇద్దరు ఏడవాలి. ఒక ప్రయాణం పోయిన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి, ఒక వస్తువు కొనాలన్నా ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ప్రతిదీ తనతో డిస్కషన్ చేయాలి. ఎందుకంటే దేవుడు రిలేషన్లో అదే పెట్టాడు, రిలేషన్లో అదే దేవుడు పెట్టాడు. బంధం ఏర్పరిచాడు దేవుడు, కలిసి చెయ్యాలి. ఏది చేసినా మీ ఇద్దరు ఏమాత్రం నిర్ణయాలు తేడాగున్నా, మీ ఇద్దరు ఏమాత్రం నవ్వడంలో తేడా వచ్చినా, ఒకరు నవ్వుతూ ఒకరు ఏడుస్తూ ఒకరు నవ్వునా, దేవుడు అన్నాడు జాగ్రత్త. తను ఏడుస్తే నువ్వెందుకు నవ్వుతున్నావు, నువ్వేడుస్తుంటే తనెందుకు నవ్వుతున్నాడు? ఫ్యామిలీలో కన్నీరు వచ్చిందంటే ఇద్దరికి సంబంధం ఉంది. కుటుంబంలో బాధ కలిగితే ఇద్దరికీ సంబంధం ఉంది. నవ్వులో ఇద్దరికీ సంబంధం ఉంది. ఆయన చేసిన అప్పుల్లో ఇద్దరికీ సంబంధం ఉంది. అది ఎలా ఆయన నడకండి అనుకో, బాధ్యత లేడు దానికి. చెప్పు, అప్పు చేసే ముందు చెప్పు, తిప్పలు తెచ్చే ముందు చెప్పు, ఆలోచించి అడగమని చెప్పు. మీ ఇద్దరికి బంధం ఉంది, బాంధవ్యం ఉంది. మీ ఇద్దరు ఏమాత్రం నవ్వులో తేడా వచ్చినా, మీ ఇద్దరు ఏమాత్రం ఏడవల్లో తేడా వచ్చినా, మీ ఇద్దరు ఏమాత్రం హెచ్చుతగ్గులు సమానంగా లేక హెచ్చుతగ్గులు కనబడినా, సమానంగా కనబడకపోతే ఇది ఎవరు అబ్జర్వ్ చేస్తారు చెప్పనా? నీ పిల్లలు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారండి.